వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ యాంకర్ శరత్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మైక్రో ఫైనాన్స్ దట్టు మంగ్లీ ఫైనాన్స్ అంటున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు ఈ విషయాలు వెనక ఏం జరుగుతున్నాయి, అంతేకాకుండా ఇది ఎన్ని కోట్ల స్కామ్ అనేది ఏంటి అనేది కూడా గత కొన్ని రోజులుగా మనకైతే వార్తల్లో వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు అశోక్ రాథోడ్ ఉన్నారు, గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు. అశోక్ రాథోడ్ అనేవారు బంజారా సంబంధించి ప్రతి ఒక్కళ్ళ ఏదైనా సమస్య ఉంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ మంగ్లీ విషయం సంబంధించి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మన అశోక్ రాథోడ్ కూడా. అశోక్ రాథోడ్ గారు చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు మంగ్లీకి సంబంధించి, వాళ్ళ తమ్ముడికి సంబంధించి, అంతేకాకుండా ఈ మైక్రో ఫైనాన్స్లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి, వందల కోట్లు, వేల కోట్లు. నిన్న మీరు ఆ తాండాల దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ 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 స్థితిని చూస్తే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు వాళ్ళ స్థితిని చూస్తే వాళ్ళకి ఇక భూమి మీద వాళ్ళకి బతుకు లేదు. ఇక వాళ్ళు ఈ సంవత్సరాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా మనం లెక్కలలో పెట్టుకోవాలి, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి, జస్ట్ అంతే. వాళ్ళు ఆశపడ్డారు, నమ్మిరు. అంటే ఎట్లా నమ్మిరు అంటే ఇప్పుడు మన ఇంట్లో చుట్టాలు ఉంటాం, వాళ్ళు చెప్తే వింటారు, ఆ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, చెప్తే నమ్ముతాము. రిలేషన్లో సంబంధాలలో నమ్మేసిరు. వాళ్ళు నమ్మేసి అధిక వడ్డీ ఆశతోని ఉన్న డబ్బులు, ఉన్న బంగారం, ఉన్న భూముల మీద మార్టిగేజు, ఇంటి మీద మార్టిగేజు, తర్వాత దోస్తుల దగ్గర డబ్బులు తీసుకురావడం, వీటిలో నమ్మి వాళ్ళు ఏజెంట్లకు మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్ల అందరు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు పోయి ఇక ఆ మధుకి, బాలాజీకి, అభిషేక్కి, తర్వాత ఇంకా ఎవరెవరో అందరికి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 2018-19 నుంచి ప్రారంభమైనటువంటి ఈ అధిక వడ్డీ దందా ఈరోజు 2026లో ఉందాం. కానీ ఇప్పటి వరకు అంటే ఒక సంవత్సరం, ఒక 6 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఖతం. ఇక వాళ్ళు దొరకరు, వాళ్ళు చేయరు. ఇట్లా నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం బాధితులే. ఉమ్మడి నల్గొండ జిల్లా ఏ తండాలో పోయినా బాధితులే ఉంటారు. అట్లా కరీంనగర్ పోయారు, హుస్నాబాద్ పోయారు, జైరాబాద్ పోయారు, అనంతపూర్ పోయారు, కర్ణాటక పోయారు, డోన్ పోయారు, మాచర్ల పోయారు. ఎక్కడ చూసినా బాధితులు. ఆశ అలా అంటే ఫ్యాషన్ చేయడం, ఒక షో చేయడము, ఆశ అంటే వీళ్ళు ఇంత ఇట్లున్నారా అని చెప్పేసి వీళ్ళు షో చేయడము, అట్రాక్షన్ చూడడం, ఇక డబ్బులు తీసుకురు. ఈరోజు ఏం చేస్తారంటే ఇక ఇప్పటికీ 9 మంది ప్రాణాలు పోయినాయి. మొన్న 2 రోజుల క్రితమే మొత్తం హైదరాబాద్ నుంచి మీడియా బృందానికి మొత్తం తీసుకెళ్ళి అసలు వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఈరోజు మంగ్లీ గారి పేరు బయటకు వచ్చింది. ఎస్, మంగ్లీ గారి పేరు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగ్లీ గారు ఏం చేయాలి? ఆరోపణలను ఆమె క్లియర్ చేసుకోవాలి. ఒక 5 స్టార్ సెలబ్రిటీ కదా, ఒక బంజారా బిడ్డలు, గిరిజన బిడ్డలు తండాలోకి వెళ్ళి వచ్చి ఈరోజు పెద్ద స్టేజ్కి వరకు వెళ్ళింది. మరి ఆమె పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె కడుక్కోవాలి కదా. నా పైన నా గిరిజన బిడ్డలు ఆరోపణలు చేస్తున్నారు, ఇది వాస్తవమా అవాస్తవం అనేది ఆమె బయటకు వచ్చి చెప్పాలి కదా. ఆమె బయటకు వచ్చినప్పుడు చెప్పినల్లా ఆమె పైన ఆమె బురద జల్లుకుంటుంది. అంటే నిజం ఎప్పుడు తాగదన్న, నిజం ఎప్పుడు తాగదు. ఈరోజు కాకపోతే రేపు బయటపడుతుంది. ఈరోజు పేద ప్రజలు మా తండాలకు వచ్చిరని చెప్తున్నాను. మా తండాలకు వచ్చి మా చెల్లెకి మధుకి ఇచ్చి చేయాలనుకుంటున్నాం, మధు మంచోడా కాదా అని చెప్పేసి ఆ తండాలలో అడిగినామంట కదా. ఎంక్వైరీ చేసింది తండా ప్రజలు చెప్తున్నారు కదా. మీడియా మొన్న వీడియోలలో నేను కూడా చూస్తున్నా. అయితే ఇప్పుడు మంగ్లీకి సంబంధించి అంటే ఎవరైతే ఈ మధు కావచ్చు, మంగ్లీ బ్రదర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి తిరిగింది, ఫోటోలు, ఓపెనింగ్కి వెళ్ళింది, శాల్వాలు కప్పింది, బొక్కేలు, ఇవన్నీ వీడియోలన్నీ ఉన్నాయి కదా. మరి ఇంత జరిగినప్పుడు ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నప్పుడు మంగ్లీ ఎందుకని బయటికి రావట్లేదు? ఇప్పుడు మొన్న ఒక రోజు పోలీస్ స్టేషన్కి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, ఇదంతా అయింది. కానీ ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు, ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు? అన్న నేను ఒకటే మాట్లాడుతున్నా, మంగ్లీ గారి పని అంటే నాకు కూడా గౌరవం ఉంది. మంగ్లీ గారు ఒక గొప్ప స్థాయికి ఎదిగింది గిరిజన బిడ్డలో. నేను మంగ్లీ గారినే సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ పైన ఆరోపణలు వచ్చినాయి. ఇంతకుముందు ఆ ప్రొడ్యూసర్లు, ఆ మ్యూజిక్ డైరెక్టర్లు, తర్వాత ఈ అడ్వకేట్లు ఏదో ఒక 2 months బాగా చర్చలు జరిగినాయి వీళ్ళ దగ్గర. ఆ హేమాకాంత్ రెడ్డి వీళ్ళు ఏదో చర్చలు జరిగినాయి. వాళ్ళ దగ్గర పొంతన కాలేదు, వాళ్ళ దగ్గర ఏదో గొడవలు వచ్చినాయి, సెటిల్మెంట్ ఏదో అయ్యింది వాళ్ళ దగ్గర. ఆ కర్నూలు ఆఫీస్లో వీళ్ళకేమో పేమెంట్ల దగ్గర ఏదో ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ కారణంగా బయటకు వచ్చారు. మరి 2 నెలలు, 1 నెల రోజులు మీరు పంచాయతీ వేసుకున్నప్పుడు మరి గిరిజన బిడ్డలు నువ్వు పెద్దలను పిలిపించి మాట్లాడేది ఉండే. మరి నీకు సంబంధం లేకుండా నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి? ఆ తర్వాత నన్ను అడ్వకేట్ పాత్ర ఏముంటుందండి? నేను ఒకటి అడుగుతున్నా. ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తారు. ఇప్పుడు బాధితులు ఎక్కడన్నా ఉంటారు. ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తారు. బాధితుల పాత్ర కాపాడడానికే ఉన్నది అడ్వకేట్. మా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సుబ్బారావు గారి పైన, హేమకాంత్ రెడ్డి పైన, తర్వాత ఇంకో సో అండ్ సో పేర్ల మీద కేసు పెట్టినావు, సంతోషం. ఎవరైతే నిన్ను బద్నాం చేస్తున్నావు అని చెప్పేసి పేరు పెట్టినావు కదా. మరి నీ పేరు చెప్పి వసూలు చేసినటువంటి రమావత్ మధు గారి పైన నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? నువ్వు పెట్టాలి కదా. నువ్వు పెట్టకుండా ఆ రోజు తప్పించుకొని నా తమ్ముడా ఇగో చూడండి ఈ మొక్కమా, వసూలు చేసే మొక్కమా, ఇట్లనా అట్లనా అని చెప్పినావు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయినావు. ఆ తెల్లారే ఫోటోలు అన్నీ బయటికి పెట్టినాం, వీడియోలు కూడా వచ్చాయి. నీకు ఎక్కడ కలిసి అంటే నేను మిర్యాలగూడలో ఒక బర్త్డే ఫంక్షన్లో పోయినా, అక్కడికి వెళ్ళి ఆ వదివట్ల 70-80 కిలోమీటర్లు ఉంటుందన్న.
రాత్రి 12 గంటలు అవుతుంది. ఏ అభిమాని భోజనానికి 80 కిలోమీటర్లు పోవాలన్నా ట్రావెల్ చేయరు. అవును. చేరు కదా. ఆ తండా సింగిల్ రోడ్ ఉంటాయి. తండాలు ఎట్లుంటాయి, గుట్టలు గిట్టలు రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. అంత దూరం రాత్రి 12 గంటలకు నువ్వు భోజనానికి పోయినావంట. ఆ తండా ప్రజలు చూస్తే నువ్వు 9-10 గంటలకు వచ్చినావు, వీడ 10 గంటలకు వచ్చినావు అంటున్నావు. రాత్రి పొద్దున్న లేచి 4 గంటలకు 5 గంటలకు పోయినావు అంటే అది అంత పెద్ద భరోసా నా అభిమాని అంటే? సరే అభిమాని అక్కడి వరకు ఉంచవచ్చు కదా. మరి నీ బర్త్డే ఫంక్షన్కి ఎందుకు వచ్చింది నీ అభిమాని? అభిమానే కదా. నీ బర్త్డే ఫంక్షన్కి వచ్చి 15 లక్షలు 45 లక్షలు వాళ్ళ ఏదైతే ఈ అభిషేక్ మధు కలిసి చేస్తున్నట్టు అభిషేకే కదా మన తొలి వెలుగులో ఇంటర్వ్యూలు ఇచ్చింది. 45 లక్ష ఆ డ్రైవర్ కూడా చెప్పిండు కదా, వాళ్ళ క్యాషియర్ కూడా చెప్పిండు కదా, 45 లక్షలు బర్త్డే పెట్టి 4,50,000 నెక్లెస్ పెట్టిండు. అయితే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఏదో మంగ్లీకి సంబంధించిన అపార్ట్మెంట్ కొనుక్కోవడం కావచ్చు, వీళ్ళందరూ కలిసిపోయి సిమెంట్ ఫ్యాక్టరీ చూడడం కావచ్చు, ఇవన్నీ జరిగాయా? ఎస్, మంగ్లీ గారే ఒప్పుకుంది కదా 25 లక్షలు నాకు ట్రాన్స్ఫర్ అయిందని. అభిమాని 25 లక్షలు ట్రాన్స్ఫర్ ఎందుకు చేసిండు అంటే ఒక అభిమాని నీ ఇల్లు కొనే స్థాయికి వచ్చిండు. అభిమాని ఓకే, నీపైన ఆరోపణలు లేవు, నువ్వు నాకు మధుకి ఎప్పుడు కలవలేదు, నేను చూడలేదు అన్నావు. ఫోటోలు పెట్టగానే తర్వాత డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. డీజీపీ ఆఫీస్ దగ్గర నా తమ్ముడు మధు ఫ్రెండ్స్ అన్నాడు. అంటే తెలియనోడు ఎట్లా ఫ్రెండ్షిప్ అయింది మళ్ళీ ఇక్కడ? అక్కడ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి సిగ్నల్ టీవీలో మధు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధు గారు దాంట్లో నాకు మంగ్లీ గారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నాపై మధు మిగతా వాళ్ళపై హేమకాంత్ రెడ్డిపై వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి అన్నారు. అంటే సిగ్నల్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టేనా? మంగ్లీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు జాతి అడుగుతుంది, జాతి నిన్ను గుండెలో పెట్టుకుంది, నువ్వు అందరికి కడుపు కొడతావు అనుకోలేదు కదా. ఈరోజు నువ్వు డీజీపీ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు అంటే ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమ్మకం లేదు. సిపి సజ్జనార్ గారిని కలిసింది, అక్కడ నమ్మకం లేదు. అంటే డీజీపీ గారిని కలిసింది. మరి నీకు ఎక్కడ నమ్మకం, ఏ వ్యవస్థ మీద నమ్మకం? అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నావు, పైన కేంద్ర మంత్రులతో మాట్లాడించుకుంటున్నావు కాబట్టి నువ్వు కలవగలుగుతున్నావు. ఈ పేద బిడ్డలు ఎక్కడ పోయి కలుస్తలేరు? నీ పేరు చెప్పి నువ్వు వసూలు చేసుకున్నావు అని ఏదైతే క్యాషియర్ రమేష్ ఏదైతే క్యాషియర్ ఉంటాడో బ్యాగులు సాయంత్రం 6-7 గంటలు కానీ వాళ్ళ తమ్ముడో మంగ్లీ వస్తుందన్నా, నేను పోయే క్యాష్ ఇచ్చిన అన్న నన్ను నా దగ్గరికైనా మంగ్లీని తీసుకోరండి, లేకపోతే మంగ్లీనన్నా నేను నా దగ్గర తీసుకోపోరండి. నేనే ఇచ్చినా, నేనే సాక్ష్యము. ఆ పేద ప్రజల డబ్బు నా చేతుల మీదకి వెళ్ళిపోయి ఆ పాపం నేను కట్టుకున్నట్టు అవుతుంది. నేను చనిపోయినా ఆ పాపం నేను కట్టుకోబుద్దిగా నాకు కట్టుకోను, నేనే సాక్ష్యం కదన్నా అని చెప్పేసి అంటున్నారు. తండాలలో వాళ్ళ చెల్లె గురించి మాట్లాడేది ఇది వాస్తవం కదా. తండా ప్రజలకు ఏమొచ్చిందండి? ఇప్పుడు మీడియా మాట్లాడితేమో టార్గెట్ చేస్తుంది అంటుంది, మానవతావాదులు మాట్లాడితే, మాలాంటి గిరిజన నాయకులు మాట్లాడితే నన్ను కావాలనే గిరిజన బిడ్డలు నన్ను తొక్కుతున్నారు అని చెప్పేసి అంటున్నాను. మీ మీద కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారు అంటే సంపత్ నాయక్ కావచ్చు, ప్రత్యూష రాథోడ్ కావచ్చు, అశోక్ రాథోడ్, ఈ ముగ్గురు కూడా అంటే ఇప్పుడు మీడియాలో కనిపిస్తూ మంగ్లీని బద్నాం చేయడానికి ముందుకు వచ్చారు. వీళ్ళు ఏదో డిమాండ్ చేశారు మంగ్లీ దగ్గర నుంచి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమంటాను అంటే పెయిడ్ బ్యాచ్లతో మాట్లాడిస్తుందామా, చాలామంది పెయిడ్ బ్యాచ్లతో మాట్లాడిస్తుంది. పెయిడ్ బ్యాచ్లకి ఏం కావాలి? పేమెంట్ కావాలి. ఓకే, మా వల్ల వాళ్ళు కొంత ఆధారం వస్తుంది కదా, మా వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా మాట్లాడతారండి. ఇప్పుడు నేను వాడనుకుంటే నువ్వెంత నేనంత అంటే ఇద్దరం కుక్కలో ఎంత మంచిలో ఏమాడు కాడు. నేను బాధితుల పక్షాన ఉన్నా, బాధితులకు అన్యాయం అయిపోయింది అంటే 9 మంది ప్రాణాలు లెక్కలేదా? ఒక ప్రాణము పోతే లెక్కలేదా మీకు? 9 మంది ప్రాణాలు పోయినాయి కదా, లెక్కలు లేవా? సెలబ్రిటీ స్టేటస్ అన్నావు కదా. సరే, తర్వాత ఎక్కడ వచ్చింది? తర్వాత మేము ఈ రమేష్ని బయటికి తీసుకొచ్చాం. ఏదైతే క్యాషియర్ డ్రైవర్ ఉన్నారు కదా, రమేష్ని బయటికి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఏమన్నది, ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిందన్న. పోస్ట్ పెట్టినప్పుడు ఏమన్నది, నేను మైక్రో ఫైనాన్స్ బాధితులు అన్యాయం అయిపోయారు, నేను వారికి మద్దతుగా ఉంటా అన్నది. సంబంధం లేదన్నావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, దోస్త్ అన్నావు డీజీపీ ఆఫీస్ దగ్గర. తర్వాత మళ్ళీ కామెంట్ పెడుతూ నువ్వేమన్నావు, మైక్రో ఫైనాన్స్లో బాధితులు అన్యాయం అయిపోయారు. నీకెట్లా తెలిసింది? నీకెవడు చెప్పిండు? నువ్వు ఎంక్వైరీ చేసావా? ఇది కూడా అబద్ధమే అనుకోవచ్చు కదా. రమేష్ బయటకు వచ్చి నిజాలు చెప్పిండు కదా, మేము అన్ని ఆధారాలు తీసుకొచ్చి బయట పెడుతున్నాం కదా. ఎప్పుడైతే Day 1 ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కంప్లైంట్ ఇచ్చాం, ఏ వ్యవస్థలోనే ఎవరైనా నెగ్లిజెన్స్ చేసినప్పుడు వారిపైన చర్యలు తీసుకోవాలి. సో ఈమెపై ఆరోపణలు వస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేలోపు ఈమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాని ప్రకారం 2 రోజుల తర్వాత మేము పూర్తి ఆధారాలు తీసుకొస్తామని చెప్పినాం. మేము ఒకటి తీసుకొచ్చాం, మీకు ఒక ఫోటో చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనపై గౌరవంతో ప్రజలు మనల్ని చూస్తారు. అరే వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది మనపై చూస్తారు. నేను కొన్ని ఫోటోలు మేము వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు పెట్టినాం. ఈ ఫోటో ఓకే,
ఈయన శివ చౌహాన్. ఇది ఎక్కడ అంటే గోకుల నందన ఆఫీసు మల్లెపల్లి, కొండ మల్లెపల్లి. ఓకే అంటే మా శివ చౌహాన్ ఎక్కడ, అనంతపురం. ఓకే ఈయన సెలబ్రిటీ కాదు కదా, ఈయన ఎందుకు పంపించినావు అంటే ఇది ఒక లంగ బిజినెస్, దొంగ బిజినెస్, నాకు డబ్బుల కోసం సంబంధం, కానీ ఈయనకి ఎందుకు పంపించినావు? క్లియర్గా కనిపిస్తుంది కదా సాల్వా గప్పి తీసుకొని వివిఐపి సల్మానం చేస్తారు కదా ఇక్కడ. ఈయన ఇక్కడ ఆమీర్ పటేల్ అని ఉన్నారు, ఓకే ఆమీర్ పటేల్ అని ఉన్నారు. ఈయన ఎక్కడైతే అరెస్ట్ అవుతారో ఆమీర్ పటేల్ పోయి అక్కడ పోయి రిలీజ్ తీసుకురావడం. ఓకే ఈయన అందరు కేంద్ర మంత్రులతో, అందరు ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగి ఈయన సెలబ్రిటీ అంటే ఈయన వివిఐపి అనుకో. ఇక ఇక్కడ ఉన్నది ఇప్పుడు మధు మధు ఈ మంగ్లీ తమ్ముడు శివ ఈయన అభిషేక్. ఈ అభిషేక్ ఈ మధు ఇద్దరు కలిసి బిజినెస్ మ్యాన్స్, పార్ట్నర్స్. ఇప్పుడు ఈ భరత్ చౌహాన్ వీళ్ళ బావ, ఈయన బినామీ. ఓకే నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ఫోటోలో ఉన్న ప్రతి వ్యక్తి కాల్ డేటా తీయండి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి తీయండి, ఎక్కడెక్కడ కలిసారు, వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోండి, వాళ్ళ అకౌంట్ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అవి తీయండి. పేద ప్రజలు అన్యాయం అయిపోతారు, పేద ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కదా. అయితే మీరు ఇప్పుడు ఏదైతే మంగ్లీ మీద ఆరోపణలు వస్తున్నాయి, అందరూ పోరాటాలు చేస్తున్నారు, నిన్న తాండాకి వెళ్ళారు, అక్కడ ప్రజల్ని కలిసారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఇంత అవుతుంటే అక్కడ ఉన్న పోలీసుల శాఖ దగ్గర కానీ అక్కడ ఉన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ మీరందరూ కలిసి బాధ్యతలు తీసుకొని ఇంతకు ముందు నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి ఏమన్నా మీరు ఇప్పుడు ఒకటి ఏమైందంటే ఇక్కడ ఇంతకు ముందు నుంచి మేము ఆల్రెడీ అడిగాం. ఎందుకంటే బాలాజీ గారి దగ్గర నుంచి ఏదైతే వీళ్ళ మధు గురు బాలాజీ గారు ఇట్లా చేస్తున్నప్పుడే మేము ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు మేము హెచ్చరించినాం. మీకు ఏదో ఒక రోజు అన్యాయం అయిపోతారంటే ఆ రోజు ఏమన్నారంటే డబ్బులకు ఆశపడి మీరు మాట్లాడితే మీరు ఇస్తారా అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించారు. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు అన్న న్యాయం చేయండి అని చెప్పేసి. ఈరోజు బాలాజీ గారి పైన, మధు గారి పైన 360 కేసులు ఫైన్ అయినాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్, పియపల్లి పోలీస్ స్టేషన్, మల్లెపల్లి పోలీస్ స్టేషన్, నల్గొండ జిల్లాలో సుమారు 360 పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అదేమైంది, సిఐడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు కదా. ఇప్పుడు సిఐడిలో ఉంది, సిఐడి చూసుకుంటూ సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అంటుంది. ఈ గిరిజన బిడ్డలకు ఏ సిఐడి ఆఫీస్ తెలుసు, ఏ అడ్వకేట్ తెలుసు, ఏ కోర్టుల మెట్లకు తెలుసు, ఎక్కడ పోయి చావమంటారు వీళ్ళని? ఇన్వెస్టిగేషన్ అవుతుందా ఇప్పుడు? ఇక నాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ అవుతుంది? ఇన్వెస్టిగేషన్ ఫేర్ అవ్వాలి. ఎవడో ఒకడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ఆగొద్దు. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాల కంటే చట్టాలు గొప్పవి కావని నా అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కూడా మీరందరూ పోరాడుతున్నారు, బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్తున్నారు. కానీ ఒక పక్క కూడా మంగ్లీకి సంబంధించి కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆవిడకు కూడా మా బంజారా బిడ్డ అని మద్దతు కూడా ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నిజాలు తెలుసు అంటారు? ఇగో కొంతమందికి లేటుగా నిజాలు తెలుసు. నేను ఇందాక ఒకటి చూపించిన మీకు, అంటే నిజాలు ఎప్పుడూ అబద్ధాలు కావు. ఇగో మా ఒక మంగ్లీ విషయంలో నా సపోర్ట్ వెనక్కి తీసుకుంటున్నా. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి బాధితుల పక్షాన పోరాడుతానని వారికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. పలు మీడియా వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్న చర్చలు మంగ్లీపై వస్తున్న ఆరోపణలు వాస్తవమని, వస్తున్న కథనాలు నిజం ఉందని గ్రహిస్తున్నా. ఓకే, తర్వాత మంగ్లీ విషయంలో నా మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతానని వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రోజు ఎవడైతే మమ్మల్ని కౌంటర్ చేసిండో ఈరోజు వాళ్ళే వెనక్కి తీసుకుంటారు కదా. అంటే 100 మందిలో ఏకమయ్యారు, 100 మందికి పేమెంట్ బ్యాచ్లను తయారు చేసింది. నిజానికి పౌరుషం ఎక్కువ, నిజానికి పోరాటం కూడా ఎక్కువనే. అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ. ఇప్పుడు అశోక్ రాథోడైనా, సంపత్ నాయక్ అయినా, ప్రత్యూష రాథోడైనా వీళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, మంగ్లీ ఇష్యూతో వచ్చిన వాళ్ళైనా, లేదంటే ముందు నుంచి వీళ్ళు ఇలాంటి పోరాటాలు కానీ ఇవన్నీ చేస్తున్నారనే ఒక డౌట్ కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో బంజారాలకు ఏ విషయంలో, గిరిజన బిడ్డలకు ఏ విషయంలో, ప్రతి విషయంలో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరే చెప్తున్నప్పుడు ఇక ప్రజలందరూ చెప్పకుండా ఉంటారా? నేను పాదయాత్ర చేసిన 350 కిలోమీటర్లు రిజర్వేషన్ గురించి. ఓకే, నేను విజయ్ దేవరకొండ నా గురించి, మా గిరిజన బిడ్డ గురించి మాట్లాడితే నేను అట్రాసిటీ కేసు బుక్ చేయించిన. ఓకే, చైత్ర పాప, 6 ఏళ్ల పాప చైత్ర పాప మీద అటెంప్ట్ మర్డర్ జరిగితే, రేప్ జరిగితే ఆమెపై కొట్లాడి ఆమెకి సత్వర న్యాయం జరిపించినాం. దిశ కేసులో కొట్లాడినాం, వడతా లక్ష్మి కేసులో కొట్లాడినాం. ఎన్ని కేసులు లేవు మా పైన, ఎన్నో ధర్నాల కేసులు ఉన్నాయి. మొన్న ఓయూ పీజీ స్టూడెంట్ చనిపోయింది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, అప్పుడు మేమే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇవాళ కొట్లాడే వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే. ఇక అదే జనాలు చెప్తారు కదా, ప్రజలు చెప్తారు కదా, ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతోనే మేము మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఆధారాలే మీడియాకు ముందు పెట్టాం కదా. ఇప్పుడు ఒక అకౌంట్లో మా గ్యాప్లో బైనాన్స్ అనే ఒక అకౌంట్ ఉందంట. బైనాన్స్ అకౌంట్లో ఈ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి, ఇది బ్యాంకులు ఉండవు, దీనికి ఒక
ఏంది ఒక బ్యాంక్ ఒక హెడ్ ఆఫీస్ ఉండదు. ఇది కేవలం మొబైల్ అంట. అంటే బినామీ యాప్లలో తీసండి దీంట్లో 400 నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయని మాకు సమాచారం ఉంది. అరే మేము ఈ చెప్తున్న ఆధారాలన్నీ ఇన్వెస్టిగేషన్ చెయ్యమంటున్నాము, పేద ప్రజలకు న్యాయం చేయమంటున్నాము. ఈ గిరిజనులకు సంబంధించి కావచ్చు, ఈ తండాల్లో ఉండే వాళ్ళంతా కూడా అసలు దాదాపుగా ఎంత మొత్తంలో అమౌంట్, అంటే మీకు తెలిసినంత వరకు బాధితులు ఎంత అమౌంట్ ఎంతవరకు ఉన్నారు చెప్పండి ఒకసారి. అంటే నల్గొండ జిల్లా మొత్తం బాధితులే అండి. ఇది ఒక 1500 నుంచి 2000 కోట్ల పైన స్కామ్. ఇది స్కామ్ ఈజీగా వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నారు, వైజాగ్లో పబ్బులు కొన్నారు, హైదరాబాద్లో పబ్బు కొన్నారు. ఈ రాత్రి మన ఈ పటాన్చెరు ఎమ్మెల్యే వారి సోదరు వాళ్ళు ఏదో కోకాపేటలో ఏదో 3-4 స్పాలు ఉన్నాయంట. తర్వాత ఏదో వెంచర్ చేసే శుభక్షేత్ర ఏదో వెంచర్ చేశారంట. జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ కొన్నారంట. మిర్యాలగూడలో ఒక రైస్ మిల్లు కొన్నారంట, బార్లు కొన్నారంట, పబ్బులు. వ్యవస్థ అండి. దీంట్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. మంగ్లీ గారు దీనికి సూత్రధారి. మంగ్లీ గారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. అన్న మొన్న ఒక్క నిమిషం, మంగ్లీ గారు మొన్న ఏం చెప్పారు, ఇన్స్టాగ్రామ్లో 6 బాధితుల పట్ల నేను ఉంటా అని చెప్పింది. నిన్నగాక మొన్న ఒక బాధితుడు చనిపోయింది కదా, మరి అది ఆయన బాధితుడు కావా, ఆయన ప్రాణాలు కావా, మరి ఆయన ఇంటికి పోయి ఎందుకు పరామర్శించలేదు నువ్వు? కనీసం రియాక్షన్ కూడా ఇవ్వలేదు కదా. సరే నువ్వు సెలబ్రిటీ కదా, నీకు టైం లేదు కదా, ఒక వీడియో పెట్టేది ఉండే, ఈ కేసులో ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు, మనపై వస్తున్నటువంటి ఆధారాలు నేను ఈ బిడ్డల వెనకాల నేను ఉంటా, మీరు ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తా అని చెప్పేసి ఒక వీడియో చేసేది ఉండే కదా. అంటే అక్కడ ప్రాణాలు పోతున్నా నువ్వు పట్టించుకోవట్లేదు. అంటే నువ్వు మనిషివా? నువ్వు ఏంటిది? ఒక ఆడబిడ్డ మాటలు వస్తలేవు, బ్రహ్మాండమైన మాటలు మాట్లాడతా. ఒక మనిషి చచ్చిపోయింది కదా, రేపు ఇంకో మనిషి చచ్చిపోతాడు. నిన్న మీడియా మిత్రుల ముందు ఒక ఆవిడ గడ్డి మందు తీసుకొచ్చి పోసుకుంటే మేము అంతా చూసి పక్కన పడేసినాం. అంటే అలా తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళు కడుపుకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, చాలా స్థితి ఘోరంగా ఉంది. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పలేకపోతున్నారండి. ప్రాణాలు పోతున్నాయి కళ్ళ ముందు, వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. పిల్లల పుస్తలు అమ్మేస్తున్నారు, పిల్లల పుస్తలు అమ్మేస్తున్నారు. ఇంటికి వస్తలేరు మొగళ్ళు భయపడి. నాకు తీసుకొచ్చిన అడుగుతున్నారేమని రోడ్ల మీద పడ్డారండి, బజార్లో పడ్డారు. ఆశపడ్డం కూడా తప్పేనా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు మంగ్లీ గారేమో కంప్లైంట్లో ఏ ఫైల్లో ఉన్నారు, ఒక కంప్లైంట్లో. ఇప్పుడు ఈ హేమకాంత్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, శివ కావచ్చు, వీళ్ళు ఎంతమంది ఇప్పుడు పోలీస్ కస్టడీలో కావచ్చు, అరెస్ట్లో కావచ్చు? ఇప్పుడు నేను కూడా మీడియా న్యూస్ త్రూనే చూస్తున్నా. శివ చౌహాన్ వీరు అబ్స్కాండ్లో ఉన్నారని చెప్పేసి వింటున్నాను. హేమకాంత్ రెడ్డి వాడు అబ్స్కాండ్లో ఉండంట, అందరు అబ్స్కాండ్లో ఉన్నాడు. ఈ మధుగాడే అరెస్ట్ అయ్యిండు, ఏదో కస్టడీకి తీసుకొస్తున్నామని చెప్పేసి వచ్చింది. నేను డిపార్ట్మెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సిఐడి కాకపోతే గవర్నమెంట్ ఒక సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి దీనికి ఒక టైం లిమిట్ పెట్టాలి. దీనికి టైం లిమిట్ పెట్టి వీళ్ళపైన ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మధుకి ఉందమ్మా, అక్క చెల్లెలు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఎంత సంపాదించారు, వాళ్ళ భూములు ఏంది, వాళ్ళ బినాములు ఏంది అన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళ కాల్ డేటాలు చేసి దీంట్లో ఎవరు సెలబ్రిటీ అని చెప్పేసి చూడకండి. సెలబ్రిటీకి 4 చేతులు 4 కాళ్ళు లేవు. నాకు సోమవారం అయితే సెలబ్రిటీకి కూడా సోమవారమే. ఒకవేళ నాకు సోమవారం అయి వాళ్ళకి ఆదివారం ఉంటే సెలబ్రిటీ. కానీ మనుషులమే కదండి. మనుషుల కోణంలో చూడండి. పేద ప్రజలు చనిపోతున్నారు, ఓట్లేసిన ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పేద ప్రజలు, ఆ గిరిజన బిడ్డలు వన్ సైడ్ ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. దయచేసి ఇప్పటికి కూడా అర్థం చేసుకోండి, ప్రాణాల కంటే గొప్పవి ఏ వ్యవస్థ కాదు. మనం రాష్ట్రపతి పోతుంటే కూడా, రాష్ట్రపతి కాన్వే పోతుంటే కూడా అంబులెన్స్ పోతే మనం పంపిస్తాం. అంత మానవత్వం ఉన్నటువంటి మన దేశం ఇది. కానీ ఈరోజు ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోతుంది వ్యవస్థలు. దయచేసి అర్థం చేసుకొని ఒక టైం లిమిట్ పెట్టండి, సిబిసిఐడికి పెట్టండి, లేకపోతే సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ చేయండి. పేద ప్రజల ప్రాణాల కంటే గొప్పవి ఏం కావు. మీరు మంగ్లీనో ఇంకోర్ననో చూడకండి. ఈ కేసు బాలాజీ నుంచి ప్రారంభమైంది. మధు ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు. మొన్న మీకు ఇంకోటి చూపిస్తాను నేను. అంటే అక్కడ పరిస్థితి ఎట్లుందంటే, అక్కడ పరిస్థితి ఎంత దీన వ్యవస్థలో ఉన్నారు వాళ్ళంటే, ఇది ఒక్కసారి 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, తోచని స్థితిలో బాధితులు. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి పట్టణంలో ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ఇది ఇతను 28 కోట్లు వసూలు చేసిన 28 కోట్లు వసూలు చేసిన చనిపోయాడు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఆయన శవాన్ని కూడా లేపనియలే బాధితులు. ఆ కుటుంబ సభ్యులు ఆయన అడుక్కొని అంటారు. ఏం చేయమంటారు? ఇట్లాంటి వ్యవస్థలు చాలా దారుణంగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు ముందుకు అడుగురండి. నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు ఉన్నారు, 2-3 మంత్రివర్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు.
మీ వల్ల కాకపోతే కేంద్రానికి అప్పచెప్పండి. ఇంత ఇష్యూ జరుగుతుంటే ఎవరైనా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ ఎవరు స్పందిస్తలేరు కదండి, స్పందిస్తలేరు. అందుకే మేము తొందరలోనే డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. అదే బాధితులతోని, ఏ బాధితులైతే అన్యాయం అయిపోతారో ఆ బాధితులతోనే డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం. అలాగే గవర్నర్ గారిని కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. తొందరలోనే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గిరిజన బిడ్డలకు కస్టోడియన్ వారు గిరిజన బిడ్డలకు ఏదైనా కాపాడాల్సినటువంటి మొదటి వ్యక్తి గవర్నర్. కాబట్టి గవర్నర్ గారిని కూడా మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అలాగే సిబిఐ కూడా ఒక లెటర్ రాద్దామని చెప్పేసి మేము చర్చించుకుంటున్నాము. అలాగే నేను మంగ్లీ గారికి ఫైనల్ రిక్వెస్ట్ ఒకటే, ఈ కేసులో నువ్వు తప్పించుకోవడానికి ఎక్కడా లేదు. ఎస్, నువ్వు నిజంగానే చేయలేదు కదా, నువ్వు కట్టించినటువంటి నీ ఇష్ట దైవమైనటువంటి ఆ హనుమంతుని, మీ తండాలో నువ్వు ఇష్టమైన గుడి కట్టించుకున్నావు కదా హనుమంతుని, ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసి బయటికి రా. నేను ఈ బాధితులకు అండగా ఉంటా. నేను సిబిఐ ఈ కేసు బాధితులు కలిసి మనమందరం పోదాం. ఓకే, మనమందరం ఒకటే కులాలం, మనమందరం అదే కింది స్థాయి నుంచి వచ్చినాం. ఈ పేద గిరిజన బిడ్డల అండగా మనం నిలబడతాం. నువ్వు అంటే ఒక భరోసా. కానీ ఈరోజు దురదృష్టంగా మారకు, ఈరోజు దరిద్రంగా మారకు వాళ్ళకు. ఈరోజు నువ్వంటే ప్రేమ ఉంది, గౌరవం ఉంది, నిన్ను గుండెల్లో పెట్టుకున్నావు, కానీ నువ్వు కడుపున కొడతావు అనుకోలే. నువ్వు హనుమంతుని మీద ఒట్టేసిరా. నేను బాధితులకు అండగా ఉంటే ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా అని చెప్పు. సెలబ్రిటీ అనేది, స్టేటస్ అనేది ఈరోజు వస్తుంది, రేపు పోతుంది తల్లి. కానీ అదే ప్రజలు నిన్ను దేవతలను చేస్తారు, దేవుళ్ళను. నేను మంగ్లీ గారిని బద్నాం చేసినా ఈరోజు మంగ్లీ గారు మాతో ఉండని నమ్మకం కుదిరించి కదా గిరిజన బిడ్డలకు. ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే మొత్తం బయటికి తీసిండు, మేము బయటికి తీసినాం. ఈరోజు మా గిరిజన సంఘాలు ఏ సంఘాలు అయితే మాట్లాడే వాళ్ళు వాపసు తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటిది? నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా దాచుకుంటా అంటే ఇది ఈరోజు కాకపోతే రేపు బయట బండారం వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలము. ఈ జీవితం, ఈ భూమి మీద ఒకటేసారి వచ్చాం, ఒకటేసారి పోతాం. ఈ మధ్యలో జరిగే ఏ డ్రామాకైనా మనం సిద్ధం, ఏ గేమ్ కైనా సిద్ధం. కాబట్టి మంగ్లీ గారు తప్పకుండా మొన్న చనిపోయినటువంటి ఆ రమేష్, ఇప్పుడు బాధితులకు న్యాయం జరిగేంత వరకు మీరు ఖచ్చితంగా పోరాడతారు. 110% పోరాటం చేయడానికి మనకు బాధ్యత. చట్టాలు మన చేతిలో లేవు, చుట్టాలు మన చేతిలో లేరు. ఓకే, పోరాటం చేయడం వరకే. మనము మీడియా మీ సపోర్ట్ చేస్తున్నారు, మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారు, మేము మాట్లాడుతున్నాం అంతే. మీ సపోర్ట్ ద్వారానే ఈరోజు ప్రజలు బయటికి వచ్చారు, ఆధారాలు ఇచ్చారు, మేము బయటికి పెట్టాము. ఒక్క మాట, ఇప్పుడు ఎవరైతే డబ్బులు పెట్టిన వాళ్ళు, ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, మోసపోయిన వాళ్ళు దాదాపు కూడా అందరూ కూడా గిరిజనులు, చాలా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, ఎక్కడి నుంచి అప్పులు మిత్తిలు కోసం తెచ్చిపెట్టిన వాళ్ళు కదా. వాళ్ళకంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారు? నేను ఒక గిరిజన బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్మునిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కాలం అందరికీ సమాధానం చెప్తుంది, ప్రకృతి అందరికీ సమాధానం చెప్తుంది. కాలం చాలా గొప్పది, కాలం కంటే గొప్ప ఏం లేదు. మనం పోరాడి గెలవాలి. చావై మన పిల్లలను అనాథలు చేయకండి ప్లీజ్. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలను అనాథలు చెయ్యకండి. డబ్బులు వస్తాయి పోతాయి, కాలం చాలా గొప్పది. చట్టం మీద మనం గౌరవం ఉంచాలి. ఈ సందర్భంలో నేను ఒక కేసు గుర్తు చేస్తున్నా. ఏదైతే తమిళనాడులో ఒక కేసు అయింది, 9 మంది పోలీసులని ఉరిశిక్ష వేశారు. ఏం చేసి ఏమి ఆధారం ఉంది? కేవలం ఐ విట్నెస్. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వీర మహిళ కానిస్టేబుల్, ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, ఐ విట్నెస్. కానీ ఈరోజు ఇదే మంగ్లీ కేసులో ఐ విట్నెస్ చెప్తే అబద్ధం అంటున్నారు, చూసిన వాళ్ళు చెప్తే అబద్ధం అంటున్నారు. మీడియా మాట్లాడితే మీడియా టార్గెట్ చేస్తుంది అంటారు, ప్రజానాయకులు మాట్లాడితే టార్గెట్ చేస్తున్నా అంటారు. నువ్వు చేస్తేమో సంసారం అయింది, నేను చేస్తేమో వ్యభిచారం అయిపోయింది. ఇక్కడ ఉందామన్న ఏ లోకంలో ఉన్నాం చెప్పండి? ఇప్పటికైనా మీరు దయచేసి గుండె ధైర్యంగా ఉండండి. మీ వెనకాల ప్రతి ఒక్కరు వస్తారు. రోజులు లేట్ కావచ్చు, కానీ న్యాయం జరుగుతుంది, జవాబు వస్తుంది. కాలం చాలా గొప్పది, ఆ దేవుడు మనకున్నాడు, అందరికీ న్యాయం చేస్తాడు. థ్యాంక్ యూ అన్న.